నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పబోతాను అనమాట. ప్రస్తుతం చాలామంది పీఎఫ్ ఇతర పెడదామని చెప్పి చూస్తూ ఉంటారు. కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా నన్ను అడుగుతున్నారు, డిసెంబర్ సంవత్సరం కాంట్రిబ్యూషన్ ఇంకా పడలేదు, ఎందుకు పడలేదు అని చెప్పేసి. అయితే జనరల్గా చాలామంది అది పార్షియల్ ఇతర కానివ్వండి, లేకపోతే ఫైనల్ సెటిల్మెంట్ కానీ చేద్దామని చెప్పేసి అనుకుంటారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే నేను చెప్పబోతాను. అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి తీసుకోవడం కదా, సబ్స్క్రైబ్ ఉంది అంటే ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అని అంటే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పీఎఫ్ సంబంధించిన క్వైరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసాము. వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి, ఓకేనా. అయితే ఈ వీడియోలో సో చాలామంది పీఎఫ్ ఇతర పెడదామని చూస్తూ ఉంటారు కదా. ప్రస్తుతానికైతే చాలామందికి డిసెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి క్రెడిట్ కాలేదు. అయితే ఏంటంటే మనకి ఇప్పుడు కూడా 15వ తారీఖు లోపే, ఓకేనా. సో అంటే డిసెంబర్ అంటే ఈ మంత్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ మనకి నెక్స్ట్ మంత్ 15వ తారీఖు లోపే మనకి మన పీఎఫ్ అకౌంట్లోకి క్రెడిట్ అవ్వాలి. ఇంకా క్రెడిట్ అవ్వలేదు, ఎందుకు క్రెడిట్ అవ్వలేదు అని చెప్పి అడుగుతున్నారు కదా. దీనికి సంబంధించిన ఈపీఎఫ్ అనేది ఒక చిన్న విసులుబడి కల్పించింది. అదేంటో మీకు ఇక్కడ చూపిస్తాను. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. సో వీళ్ళు ఏంటంటే ఒక సర్క్యులర్ విడుదల చేశారన్నమాట. అది కూడా ఏంటంటే 15వ తారీఖున ఒక సర్క్యులర్ విడుదల చేశారు. మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, ఓకే. సో చాలామంది ఇంకా మాకు క్రెడిట్ కాలేదు, ఎందుకు క్రెడిట్ కాలేదని చెప్పి అడుగుతున్నారు కదా. సో మీరు ఇక్కడ చూడవచ్చు. వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సిస్టమ్ అప్గ్రేషన్లో కొన్ని ఇబ్బందుల వల్ల ఏంటంటే, సో వీళ్ళకి ఎవరికైతే హెచ్ఎస్ ఉన్నారో కంపెనీ వాళ్ళకి ఈ యొక్క ఈసా సబ్మిట్ చేయడానికి ఒక 5 రోజులు టైం పొడిగించారన్నమాట, ఓకేనా. 15వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. 5 days పొడిగించారన్నమాట. అది 20th అప్ టు 20/1/2026 అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు మీ పిఎఫ్ అకౌంట్లోకి అమౌంట్ పడాలంటే కనుక ఆఫ్టర్ 20, ఓకేనా, 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్య అయితే మీ పిఎఫ్ అకౌంట్లోకి రిఫ్లెక్ట్ అవుతాయి. కొంతమందికి అయితే అమౌంట్ అయితే పడిపోయింది. సో వాళ్ళకి ఏదైనా ఈసా సబ్మిట్ చేసే టైంలో ఏదైనా లోపాలు ఉంటే కనుక, ఎందుకంటే సిస్టమ్ అప్గ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఏదైనా లోపాలు ఉంటే కనుక సో వాళ్ళకి 20వ తారీఖు వరకు టైం ఇచ్చారు. అప్పటి వరకు సో అప్పుడు ఆ లోపు అయితే వాళ్ళు సో వాళ్ళ సమస్య తీశారు, కంపెనీ వాళ్ళు ఈసా సబ్మిట్ చేయొచ్చు. మన పిఎఫ్ ఖాతాలోకి 20వ తారీఖు నుంచి పడతాయి, ఓకేనా. సో ఆ తర్వాత మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేయడం కానీ ఉండి, లేదా ఏదైనా పార్షియల్ విత్డ్రా పెట్టుకోవాలంటే పెట్టేసుకోవచ్చు, నో ఇష్యూ. సో 20 వరకు అయితే టైం అయితే పొడిగించారన్నమాట. ఈ సిస్టమ్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ జరుగుతున్నాయి కదా. సో ఈ డిసెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి మనకి 20th నుంచి పడతాయి. సో ఈ విషయాన్ని గమనించాలి. అయితే చాలామంది పాస్బుక్ చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, మీరు ఇక్కడ చూడొచ్చు, ఓకేనా. మీ పాస్బుక్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. సో దీనికి సంబంధించిన ఈ పాస్బుక్లో అయితే కాంట్రిబ్యూషన్ అయితే డిసెంబర్ సంబంధించిన కాంట్రిబ్యూషన్ అయితే 9వ తారీఖున అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా ఒకసారి చెక్ చేయండి. మీరు ఈ ట్రాన్సాక్షన్ డేట్స్ అనేవి ఒకసారి చూడండి మీరు, ఓకేనా. సో ఏదైనా ఒక మంత్ ఉందంటే ఆ మంత్తో సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ అనేవి ఏ డేట్లో పడతాయో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 10, 11, 11, 9, 13 చూసారా. సో ఏదైనా 15వ తారీఖు లోపే మనకి క్రెడిట్ కావాలి ఎప్పుడు కూడా, ఓకే. సో 15వ తారీఖు లోపే వేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఈపీఎఫ్ ఈ కంపెనీ వాళ్ళకి ఏంటంటే 20వ తారీఖు వరకు టైం ఇచ్చింది. వాళ్ళు ఎట్లాంటి పెనాల్టీలు పే చేయకుండా 15 నుంచి 20వ తారీఖు లోపు వేసుకోవచ్చు, అంటే వాళ్ళు ఈసా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట, ఓకే. మనకి ఎప్పుడు కూడా ఈ డేట్ 15వ తారీఖు మధ్య పడతాయి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి కాంట్రిబ్యూషన్ పడిందా లేదో. కొంతమందికి అయితే కాంట్రిబ్యూషన్స్ పడ్డాయి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక సో అట్లాంటి వాళ్ళకి 20 వరకు టైం ఇచ్చారు కాబట్టి మీ పిఎఫ్ ఖాతాలో 20వ తారీఖు నుంచి క్రెడిట్ అవుతూ ఉంటాయి. సో ఆ తర్వాత మీరు ఏదైనా ఫైన్ సెటిల్మెంట్ చేయాలన్నా, పార్షియల్ విత్డ్రా చేయాలన్నా పెట్టేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇది ప్రతి ఒక్కరికి తెలియాలన్న ఉద్దేశం చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది కాంబినేషన్ అడుగుతున్నారు అనమాట. ఇక 17వ తారీఖు వచ్చేసింది, ఇంకా మాకు కాంట్రిబ్యూషన్ ఇంకా మా పిఎఫ్ పాస్బుక్లో రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు, మరి మేము పెట్టుకోవాలి కదా క్లెయిము. సో ఇప్పటివరకు మాకు ఏం జరుగుతుంది అనే విషయం అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఇదే, ఓకేనా. సిస్టమ్ అప్గ్రేషన్లో కొంచెం ఇబ్బందుల వల్ల ఈసా సబ్మిట్ చేయడం కొంచెం ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంతో సో వాళ్ళైతే 20 వరకు టైం ఇచ్చారు. సో మీ హెచ్ఆర్ వాళ్ళు ఈ మధ్య వేసే అవకాశం అయితే ఉంది, గమనించండి. ఇదండి ఒక వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలా విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాడ్ అవుట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.